తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను చలి వణికిస్తుంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే పలు పనులకు కార్యాలయాలకు వెళ్లేవారు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు అనారోగ్యాలకు పాలవుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ భారీ ఊరట కలిగించే వార్త చెప్పింది. నెల రోజులుగా గ్యాప్ లేకుండా చలిగాళ్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, పలు అనారోగ్య బారిన పడుతున్నవారు. అయితే ఈ నెలాఖరుతో ఆ ఇబ్బందులను తొలగిపోనున్నాయి. డిసెంబర్ నెల చివరికి కోల్డ్ వేవ్ ను ఎండ్ కార్డ్ పడనుంది. ఇప్పటిదాకా గజగజ వణికించిన చలి ఇక తగ్గుముఖం పట్టనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మరో 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్టంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అయితే జనవరి 1వ తేదీ నుంచి చలి తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి రాత్రి టెంపరేచర్లు కొంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కోల్డ్ వేవ్ ముగిసినా చలి మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. జనవరి తొలి వారం చివరిలో లేదంటే రెండో వారంలో ఉపరితలాల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ వీక్లీ బులెటిన్లో వెల్లడించింది. అయితే డిసెంబర్ చివరి వరకు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఒకవేళ వచ్చినా ఉన్ని దుస్తులు, మఫ్లర్లు, గ్లౌజులు ధరించాలని, ఎల్లప్పుడూ వేడిగా ఉండే ఆహారం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.